పేరెంట్స్‌కి నౌఏడేస్ బిగ్గెస్ట్ టెన్షన్ ఏంటో తెలుసా? కిడ్స్ మొబైల్స్‌లో అసలు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం, వాట్సాప్‌లో ఎనీ టైమ్ ఆన్‌లైన్‌లో ఉండడం కానీ, లేట్ నైట్స్ వరకు మేలుకొని ఉండడం కానీ, కాల్స్ చేసినప్పుడు బిజీ రావడం కానీ, ఎవరితో చాట్ చేస్తున్నారు, ఎవరితో కాల్ మాట్లాడుతున్నారు, అసలు ఎవరితో సోషల్ మీడియాలో కనెక్ట్ అవుతున్నారో ఇవన్నీ మనకి చాలా బిగ్గెస్ట్ టెన్షన్ అని చెప్పాలి. అబ్బాయి ఏముందిలే ఏం చూస్తున్నారో మొబైల్‌లో వీడియోలు చూసుకుంటున్నారు, గేమ్స్ ఆడుకుంటున్నారు అని చెప్పేసి మనం వదిలేసామనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది రియాలిటీలోకి వచ్చి మనం చూసినప్పుడు నిజంగా షాక్ అయిపోతాం. సో అందరూ కిడ్స్ ఇలానే ఉన్నారని చెప్పను. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ కంట్రోల్‌లో పెట్టుకుంటారు. కొంతమంది ఏంటంటే గారాబం చేసి వదిలేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేసినా తప్పులేదని చెప్పేసి లైట్ తీసుకుంటూ ఉంటారు. తర్వాత ఫ్యూచర్‌లో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇదంతా ఎందుకు? కిడ్స్‌కి మొబైల్ ఇవ్వకుండా చిన్నప్పటి నుంచి ఆపేస్తే సరిపోద్ది కదా! సో ఇప్పటి వరకు వదిలేసేయండి. చిన్నప్పటి నుంచి ఎలానో అలవాటు చేశారు. ఇప్పుడు ఇవ్వకపోతే వాళ్ళ బ్రెయిన్ అనేది ఫుల్ డిస్టర్బ్ అయిపోద్ది. సో తప్పకుండా మీరు మొబైల్ ఇవ్వాల్సిందే. మొబైల్ ఇవ్వకుండా మీరు దూరం పెట్టేశారనుకోండి, ఆటోమేటిక్‌గా వాళ్ళు డిప్రెషన్‌లో కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో ముందు నుంచే మనం వాళ్ళకి భయం పెట్టుకుంటూ వస్తే మాత్రం సో మొబైల్ ఇవ్వడం వల్ల కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. సో చెడుకి దూరంగా మనం పెట్టడానికి ట్రై చేయాలంతే. సో అదేదో నేను మొబైల్ ఇవ్వమని చెప్పేసి చెప్పట్లేదు. ఎంతవరకు ఇవ్వాలో, ఎంతవరకు వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి. సో వీటన్నింటినీ మనం మెయింటైన్ చేసుకోవాలి. ఒక పేరెంట్‌గా సోషల్ మీడియాలో అసలు ఎందులో యాక్టివ్‌గా ఉంటున్నారు, ఏం రీల్స్ చూస్తున్నారు, ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, సో ఇవన్నీ మీరు తెలుసుకోవడానికి ఒక యాప్ని అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. అది వచ్చేసరికి విజిల్ కిడ్స్ అనమాట. సో నేను ఆన్లైన్లో చాలా మానిటరింగ్ యాప్స్ అయితే చూశాను. సో వాటికన్నా ది బెస్ట్ యాప్ నేను ఏదైతే చూసానో అదే విజిల్ కిడ్స్ అనమాట. అసలు ఎందుకు ఈ యాప్ ఇన్స్టాల్ చేయాల్సి వచ్చింది? సో క్లియర్ గా మీకు బ్రేక్ డౌన్ అయితే చేస్తాను. నా ఫ్రెండ్కి కూడా సేమ్ ఇలాంటి ఒక ఇన్సిడెంటే జరిగింది. తన 12 ఇయర్స్ సన్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి అసలు స్కూల్లో ఏం జరుగుతుంది, సో ఎవరైనా ఏమైనా అన్నారా లేదా తెలుసుకోవడానికి భయం కొద్దీ ఫోన్ అయితే ఇచ్చారు. సో ఆ ఫోన్ తీసుకోపోవడం, సోషల్ మీడియాలో చెక్ చేసుకోవడం కానీ, చాటింగ్ కానీ ఇలాంటి ఆ వయసు నుంచి స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో వాళ్ళు నార్మల్ గా కేర్ చేయడం కోసం మొబైల్ ఇస్తారు పేరెంట్స్. బట్ వాళ్ళు ఏంటంటే ఆన్లైన్లో ఎక్కువ యాక్టివ్ గా ఉండడం, సోషల్ మీడియా లైక్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లో ఆన్లైన్లో ఉండటం కానీ, చాటింగ్స్ కానీ, ఇలాంటి వీడియో కాల్స్ కానీ, మెసేజెస్ కానీ ఇలాంటివి అయితే చేస్తున్నారనమాట. సో ఆ ఏజ్ నుంచే వాళ్ళు ఆ హ్యాబిట్ ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఏంటంటే దానికి పూర్తిగా అలవాటు పడిపోయేసి చదువు మీద కావచ్చు, ఇంటి శ్రద్ధ మీద కావచ్చు, సో ఇలాంటి కొన్ని బాధ్యతల మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయేసి సో ఎక్కువ సోషల్ మీడియాలో ఉంటేనే వాళ్ళకి హ్యాపీనెస్ గా క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇంకొకటి స్కామ్లలో ఇరుక్కోవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి పిల్లల విషయంలో. సో మనం కేర్ కోసం వాళ్ళకి మొబైల్ ఇస్తాం, ఏమన్నా ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు కాల్ చేయొచ్చు అని చెప్పేసి. ఇంకొకటి ఇంట్లో తెలియకుండా మొబైల్ ఎత్తుకోపోవడం కానీ ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు. నవేడేస్ జెన్జీ కిడ్స్ అయితే ఇలానే ఉన్నారు. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉండడం, చదువులకి డిసిప్లిన్ కి చాలా దూరంగా ఉండిపోవడం ఇది ఇప్పట్లో ఫ్యాషన్ అయిపోయింది. సో ఇప్పటికైనా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన యాప్ లింక్ ఓపెన్ చేసుకొని మీ కిడ్స్ మొబైల్ ఇన్స్టాల్ చేసి పెట్టండి. మొత్తం ప్రాసెస్ మీకు ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్స్టాల్ చేశాక విజిల్ కిడ్స్ అనే పేరెంటల్ అవేర్నెస్ అండ్ ఫోన్ మానిటరింగ్ టూల్లో ఎస్పెషల్లీ వాట్సాప్ ప్లస్ లైవ్ మానిటరింగ్ ప్లస్ రియల్ టైమ్ కెమెరా ప్లస్ లొకేషన్ అండ్ ఫోన్ యూజెస్ డీటెయిల్స్ చేస్తుంది. యాప్ ఐడియా సింపుల్, పేరెంట్స్ క్లారిటీ, కిడ్స్ కి సేఫ్టీ. మెయిన్ ఫీచర్ వాట్సాప్ మానిటరింగ్ ఫీచర్ విజిల్ కిడ్స్ లో హైలైట్ అడిరేటెడ్ మెసేజ్ కానీ, కాల్ లాగ్స్ కానీ, షేర్డ్ ఫోటో, చాట్ యాక్టివిటీస్ అన్ని సింగిల్ డాష్ బోర్డ్ లో. ప్రాక్టికల్ గా చెప్పాలి అంటే కొన్నిసార్లు కిడ్స్ వాట్సాప్ డిలీట్ చేసిన ప్రాబ్లమ్స్ హైడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ పేరెంట్స్ గెట్ చేయకుండా క్లారిటీ దొరుకుతుంది. స్క్రీన్ లో చూస్తున్న ఇంటర్ఫేస్ చాలా క్లీన్ అండ్ మెసేజెస్ టైమ్ లైన్ లో ఆర్గనైజ్ అయ్యి క్లియర్ గా ఉంటాయి. మోస్ట్ యూనిక్ ఫీచర్ లైవ్ యాక్సెస్, అంటే రియల్ టైమ్ స్క్రీన్ రికార్డింగ్ క్యాప్చర్ చేస్తుంది. ఎవరితో చాట్ చేస్తున్నారు, ఇన్స్టాలో ఎవరిని ఫాలో అవుతున్నారు, ఏం రీల్స్ చూస్తున్నారు, టెలిగ్రామ్ సీక్రెట్ గ్రూప్స్ లో జాయిన్ అయ్యారా అని సైలెంట్ గా బ్యాక్గ్రౌండ్ లో క్యాప్చర్ చేస్తుంది. ఇది సర్వేలెన్స్ కాదు, ఇది యాక్చువల్లీ ప్రివెంటివ్ అవేర్నెస్. ఆ తర్వాతకి రిమోట్ కెమెరా లైవ్ సరౌండింగ్స్, రిమోట్ కెమెరా యాక్టివేషన్ కూడా ఉంటుంది. ఇది చాలా సెన్సిటివ్ ఫీచర్ కాబట్టి కరెక్ట్ కాంటెక్స్ట్ లో యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్ స్కూల్ సరౌండింగ్స్ లో బులింగ్, ఫైట్స్, హారాస్మెంట్ టైప్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు పేరెంట్స్ కి క్లారిటీ వస్తుంది. లొకేషన్ ట్రాకింగ్ ప్లస్ అంబియంట్ సౌండ్ కూడా ఆప్షనల్ గా యూజ్ చేయొచ్చు. హలో హలో అంటే కిడ్స్ ఎక్కడ ఉన్నారు, సరౌండింగ్స్ లో సౌండ్ ఏం నడుస్తుంది అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. సెటప్ అనేది చాలా ఈజ్ ఆఫ్ యూజ్ అని చెప్పాలి. బైండ్ చేసి లాగిన్ అయిపోతుంది. పేరెంటల్ టూల్స్ లో బిగ్గెస్ట్ హెడేక్ పాపప్స్, పాస్వర్డ్, యాప్ క్రాషెస్, విజిల్ కిడ్స్ క్రాషెస్. కానీ విజిల్ కిడ్స్ అనేది చాలా స్మూత్ గా రన్ అవుతుంది. ప్రైస్ మంత్లీ బ్రేక్ డౌన్ చూసినప్పుడు వాల్యూ ఫర్ మనీ స్ట్రాంగ్ అని చెప్పాలి. యాన్యువల్ ప్లాన్ మనకి $11.7 అయితే ఉంటుంది పర్ మంత్ కింద పడుతుంది అనమాట. సో దీని లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ యాప్ ని మీరు మీ కిడ్స్ ఫోన్ అయితే ఇన్స్టాల్ చేయండి. ఇంకొకటి మీరు ఎలా చెక్ చేయాలి దీని గురించి మీకు క్లారిటీ ఇస్తాను. సింపుల్గా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఓపెన్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఫస్ట్ అయితే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు ఒక బైండింగ్ కోడ్ అయితే చూపిస్తూ ఉంటుంది. సో ఆ కోడ్ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. తర్వాతకి కిడ్స్ మొబైల్లో నేను ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి ఈ యాప్ని అయితే ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ప్లే ప్రొటెక్ట్ లో ఇక్కడ చూపిస్తున్న ఈ ప్లే ప్రొటెక్ట్ సెట్టింగ్స్ అన్ని ఆఫ్ చేయండి. తర్వాతకి క్రోమ్ లో డౌన్లోడ్ అయిన యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక ఇక్కడ మీరు మళ్ళీ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ అయిన తర్వాత ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు
చాలా వరకు మీకు పర్మిషన్స్ అయితే అడుగుతూ ఉంటుంది. సో అక్కడ మీకు ఏ భయం లేదు, ప్రతి ఒక్క పర్మిషన్ అనేది ఇచ్చేసేయండి. మీ మొబైల్కి అయితే ఏ ఇబ్బంది ఉండదు. సో మొత్తం పర్మిషన్స్ ఇచ్చేసాక మీకు ఇక్కడ కోడ్ మనం స్టార్టింగ్లో జనరేట్ చేసాం కదా పేరెంట్ మొబైల్లో, ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కంప్లీట్ ఇన్స్టాలేషన్ అని చెప్పి కనిపిస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రాసెస్ అనేది డన్ అయిపోతుంది. ఆ తర్వాతకి హైడ్ నౌ మీరు క్లిక్ చేస్తే ఆ యాప్ అనేది ఎక్కడ మనకు కనిపించదు. తర్వాత మీరు చేయాల్సిందల్లా ఆ యాప్ని మీరు క్రోమ్లో డౌన్లోడ్ చేస్తారు కాబట్టి ఫైల్స్లోకి వెళ్ళేసి ఏపీకే ఫైల్స్ని డిలీట్ చేసుకోవాలి. తర్వాతకి క్రోమ్ హిస్టరీలోకి వెళ్ళేసి క్రోమ్ హిస్టరీ మొత్తం డిలీట్ చేసుకోవాలి. ఇక మీ కిడ్స్ మొబైల్ మీ చేతుల్లో ఉన్నట్టే. బట్ దీన్ని కిడ్స్ పర్పస్ యూజ్ చేయండి. ఒక పేరెంట్గా మీరు కిడ్స్ పర్పస్ మాత్రం యూజ్ చేయండి. లేదు మేము జెన్జీ తెలివితేటలు ఉపయోగిస్తామని చెప్పేసి ట్రై చేస్తే మాత్రం రేపటి రోజున మీరు ఇబ్బందులు పడతారు. సో పిచ్చి పిచ్చి పనులకైతే వీటిని యూజ్ చేయకండి. కేవలం పిల్లల కోసం మాత్రమే దీన్ని యూజ్ చేయండి. ఒకవేళ కిడ్స్ ఆ యాప్ని అన్ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది. సో మీకు అక్కడ డేటా అనేది ఏం చూపించదు. అప్పుడు వెళ్ళేసి వాళ్ళని ఎందుకు ఇలా చేసామని కూడా అడగచ్చు. సో పిల్లల సేఫ్టీ మందే కాబట్టి చాలా సేఫ్గా అయితే యూజ్ చేయండి. యాప్ లింక్ అండ్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం అనేది తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.